హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. అండ్ ఇదేం చెట్టు మీకు తెలుసు అనుకుంటా ఆల్రెడీ. ఇది పపాయ చెట్టు అంటారనమాట. ఇది చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ఇది తింటే. అండ్ మంచి ఆరెంజ్ కలర్లో వస్తుంది. ఇది నాటు చెట్టు అనమాట, అంటే లోకల్ బ్రీడ్. ఇది హైట్ అయితే పెద్దగా ఉండదు అనమాట కాయ అనేది, బట్ చెట్టు మాత్రం పెరుగుతుంది, చాలా ఎత్తుకి వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట ఇలా కాసుకుంటా. అప్పుడు మనం ప్రీవియస్ వీడియోలో చూపించినప్పుడు అయితే మనకి ఇలా ఫ్లవరింగ్ లా అయితే ఉండేదన్నమాట. చూడండి, ఈ విధంగా ఫ్లవర్ వస్తుంది, దాని నుంచి ఇలా కాయలు వస్తాయి అనుకుంటే మనం చెప్పుకున్నాం కదా. ఇప్పుడైతే చూడండి మన కాయ సైజు కూడా ఎంత పెద్దగా వచ్చిందో. దీనికంటే ఇంకా కొంచెం పెద్దగా అవుతుంది లోకల్ కాబట్టి. అండ్ మనం ఎలాంటి మెడిసిన్స్ అవి యూజ్ చేయం కాబట్టి వీటి సైజ్ ఇంత ఉంటుంది. అండ్ బేసికల్గా కూడా నాటు అనేది కూడా చిన్నగానే ఉంటాయి అన్నమాట. ఇవి సైజ్ అనేది హైబ్రిడ్ లాగా కేజీలు పెరగదు. అండ్ టేస్ట్ మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది కంపేర్ చేస్తే. అండ్ చాలా బాగుంటుంది అనమాట. కొంతమంది అయితే వీటిని కర్రీస్లా యూజ్ చేసుకొని తింటారు. అండ్ కొంతమంది స్వీట్స్ చేసుకుంటారు అనమాట. అండ్ కొంతమంది పండిన ఫ్రూట్ని కూడా జ్యూస్ చేసుకుంటారు. అండ్ అలాగే కొంతమంది వేరే వాటిలలో స్వీట్లలో అట్లా మిక్స్ చేసుకొని కూడా తింటారనమాట. అండ్ వీటికి ఆకులు వచ్చేసి ప్రత్యేకత ఏంటంటే, వీటి ఆకులు డెంగ్యూ ఫీవర్ వచ్చిన వాళ్ళకి ప్లేట్ సెల్స్ అన్నట్టు పడిపోతాయి అనమాట, రెడ్ బ్లడ్ సెల్స్. సో అలాంటప్పుడు ఈ ఆకుని మనము బాయిల్ చేసుకొని తాగాలన్నమాట. కాకపోతే ఇది తాగేటప్పుడు మాత్రం చాలా చేదుగా ఉంటుంది. బట్ చాలామంది మాత్రం వీటిని కష్టపడైనా సరే తాగుతారనమాట. దానికి చాలా ఉపయోగం ఉంటుంది. అండ్ ఈజీగా ఇది మనం ఏం యూజ్ చేసినా యూజ్ చేయకుండా ఇది మాత్రం మొండిగా పెరుగుతుంది అనమాట. ప్రతి ఒక్కళ్ళు ఇంటి ముంగట పెట్టుకోవచ్చు, చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి దీనివల్ల. అండ్ దట్స్ ఇట్ గైస్. అండ్ ఇది డెలికేటెడ్గా ఉంటుంది చెట్టు కూడా, ఇలా అంటే ఇరిగిపోతుంది అనమాట కొమ్మ కూడా. అండ్ తెంపేటప్పుడు కూడా జాగ్రత్తగా తెంపాలి. అండ్ లైట్గా పట్టుకొని మాత్రమే మనం తెంపాలి. పెద్దగా పెరిగినప్పుడు కూడా మనము ఇట్లా కట్టె లాంటిది తీసుకొని దాన్ని మెల్లగా గుంజి కట్ చేసుకోవాలి అక్కడ వరకే, కమ్మకత్తి లాంటివి యూస్ చేసుకొని. అంతేగాని మనము దీన్ని ఎక్కడానికి ట్రై చేయకూడదు, ఎందుకంటే చాలా డెలికేటెడ్ కాబట్టి ఇరిగిపోతుంది. అండ్ మరొక చెట్టు కూడా ఉంది ఇక్కడ, అదంతా అదే పడింది. ఇది కూడా, ఈ చెట్టు కూడా చూడండి. ఇదైతే అంత పెద్దగా చిన్నప్పుడు అయితే కాయలేదు, ఇది కొంచెం పెద్దగానే పోయింది. ఇది కూడా చూడండి, ఇది కూడా ఎంత బాగా కాసిందో. ఇవి చూడండి గుండ్రంగా వచ్చాయి ఇక్కడ, తర్వాత షేప్స్ అన్నిటివి చేంజ్ అయిపోతాయి అన్నమాట పెద్దగా అయినా కొద్దీ. ఈ విధంగా వస్తుంటుంది. అండ్ చాలా ఈజీగా మనం అయితే పెంచుకోవచ్చు, మీరు కూడా ట్రై చేయండి. దట్స్ ఇట్ గైస్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. అండ్ మన ఛానల్కి కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, చేసుకున్న వాళ్ళు ఉంటే